వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఈ వారంలో జరిగినటువంటి మొత్తం కరెంట్ అఫైర్స్ అన్నిటిని కూడా ఒకే వీడియోలో ఎంసీక్యూస్ రూపంలో ఈ వీడియోలో మనం తీసుకురావడం జరిగింది. ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఈ పీడిఎఫ్ మీకు ఉచితంగా కావాలనుకున్నప్పుడు డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ అయితే ఇచ్చామో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ మెటీరియల్స్ అనేటువంటి విభాగంలోకి వెళ్ళి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ప్రతి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. అదేవిధంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇటీవల ఒక మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ నేషనల్ మాక్ డ్రిల్ కండక్టెడ్ బై నేషనల్ వన్ హెల్త్ మిషన్? నేషనల్ వన్ హెల్త్ మిషన్ ఇటీవల ఒక నేషనల్ మాక్ డ్రిల్ కండక్ట్ చేసింది. ఎక్కడ కండక్ట్ చేసింది అంటే అజ్మీర్ డిస్టిక్, ఎక్కడ రాజస్థాన్లో. 27 ఆగస్ట్ నుంచి 31 ఆగస్ట్ వరకు కూడా ఈ మాక్ డ్రిల్ కండక్ట్ చేశారు. మరి ఈ మాక్ డ్రిల్ కండక్ట్ చేశారు కదా, ఈ మాక్ డ్రిల్ యొక్క పేరు ఏమిటి అంటే ఈ మాక్ డ్రిల్ పేరు ఏమిటి, ఎందుకు కండక్ట్ చేశారు ఈ మాక్ డ్రిల్ అనేవి? అసెస్ పాండమిక్ ప్రిపరేషన్, అంటే పాండమిక్స్ వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి ఉద్దేశంతో నేషనల్ వన్ హెల్త్ మిషన్ అజ్మీర్లో ఈ మాక్ డ్రిల్ కండక్ట్ చేశారు. మరి ఈ మాక్ డ్రిల్ పేరు ఏమిటి అనేటువంటిది క్వశ్చన్. మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే విషాణు యుద్ధ అభ్యాస్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. నేషనల్ మాక్ డ్రిల్ విషాణు యుద్ధ అభ్యాస్ అంటే ఇక్కడ వైరస్ వార్ ఎక్సర్సైజ్ అని అనుకోవచ్చు. ఏదైనా పాండమిక్స్ లైక్ కరోనా వైరస్ లాంటివి కనుక వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి ఒక మాక్ డ్రిల్ అయితే దీన్ని కండక్ట్ చేయడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. విచ్ స్టేట్ గవర్నమెంట్ విల్ బి బిల్ట్ వేదిక్ 3D మ్యూజియం? ఏ రాష్ట్రము వేదిక్ 3D మ్యూజియాన్ని నిర్మించబోతుంది? మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే మనకి తెలుసు రాష్ట్రం ఉత్తరప్రదేశ్ వారణాసిలో వేదిక్ 3D మ్యూజియంని నిర్మించబోతున్నారు. మరి వివరాలు చూసినట్లయితే వారణాసి ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ విల్ కన్స్ట్రక్ట్ ఏ వేదిక్ 3D మ్యూజియం అట్ ద మెయిన్ బిల్డింగ్ సంపూర్ణానంద సాంస్క్రిట్ యూనివర్సిటీ. సంపూర్ణానంద సాంస్క్రిట్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడ వేదిక్ 3D మ్యూజియం అనేటువంటి దాన్ని నిర్మించడానికి ప్రభుత్వం అనేటువంటిది ప్రయత్నాలు అయితే అక్కడ చేస్తూ ఉంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రీసెంట్లీ హూ బికేమ్ ద ఓల్డెస్ట్ ఇండియన్ స్విమ్ టు సోలో అక్రాస్ ద ఇంగ్లీష్ ఛానల్? మరి ఇంగ్లీష్ ఛానల్ను ఈదినటువంటి అత్యంత పెద్ద వయస్కుడు ఇండియన్ ఎవరు అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ అండి. మరి వీటిలో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఎవరు అత్యంత పెద్ద వయస్కుడు మనకి ఇంగ్లీష్ ఛానల్ని ఈదినటువంటి వారిలో అనేటువంటిది క్వశ్చన్. మరి దీన్ని ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే సిద్ధార్థ్ అగర్వాల్ అండి. మరి వివరాలు చూసినట్లయితే సిద్ధార్థ్ అగర్వాల్ యొక్క వయస్సు 49 సంవత్సరాలు. ఈయన ఒంటరిగా బెంగళూరుకి చెందినటువంటి వ్యక్తి. మనకి ఇంగ్లీష్ ఛానల్ని ఎక్కడ ఫ్రాన్స్ నుంచి అంటే ఇంగ్లాండ్ నుంచి ఫ్రాన్స్కి ఈయన మనకు స్విమ్ చేయడం జరిగింది ఆగస్టు 29న. ఈ కంప్లీట్ చేశాడు ఇతను ఎంత టైంలో అంటే 15 గంటల 6 నిమిషాల్లో ఇంగ్లీష్ ఛానల్ని ఈదినటువంటి అత్యంత పెద్ద వయస్సు భారతీయుడిగా ఈయన సిద్ధార్థ్ అగర్వాల్ రికార్డుకి ఎక్కడం జరిగింది. మరి మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే ద విశ్వశాంతి బుద్ధ విహార్ అనేటువంటి దాన్ని ఇనాగ్రేట్ చేశారు మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఇన్ ఉద్గిర్లో లాటూర్ డిస్టిక్లో ఆమె ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఏమి ఇనాగ్రేట్ చేశారండి? విశ్వశాంతి బుద్ధ విహార్. అయితే ఈ విశ్వశాంతి బుద్ధ విహార్ లాతూర్ ఉద్గిర్ డిస్టిక్లో లాంచ్ చేశారు. అయితే అది ఎక్కడ ఉంది, ఏ స్టేట్లో ఉంది అనేటువంటిది క్వశ్చన్. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మహారాష్ట్ర ఈజ్ రైట్ ఆన్సర్. మరి విశ్వశాంతి బుద్ధ విహార్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఇన్ ఉద్గిర్ లాటూర్ డిస్టిక్ మహారాష్ట్ర. మరి ఈ విహార్తో పాటుగా ప్రెసిడెంట్ ఆల్సో ఇన్స్టాలెడ్ ద స్టాట్యూ ఆఫ్ గౌతమ్ బుద్ధ విగ్రహం అని కూడా ఈ విహార్లో ఏదైతే విహారం ఇనాగ్రేట్ చేశారో అందులో ఆమె మళ్ళీ ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ ఆర్ ద లీడింగ్ స్టేట్స్ అమాంగ్ ద 10 లార్జెస్ట్ స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్ ఇన్ రియల్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే రియల్ జీడిపిలో రాష్ట్రాల పరంగా టాప్లో నిలిచినటువంటి రాష్ట్రాలు ఏవి అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ అండి. మరి రాష్ట్రాల పరంగా జీడిపి పరంగా ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటిది తెలంగాణ, తర్వాత తమిళనాడు, ఆ తర్వాత రాజస్థాన్ అనమాట. తెలంగాణ 9% జీడిపి గ్రోత్ రేట్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత తమిళనాడు అండ్ రాజస్థాన్ అంటే జీడిపి పరంగా రాష్ట్రాల పరంగా టాప్ 3లో ఉన్నటువంటి రాష్ట్రాలు. మరి నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే
PM Narendra Modi arrived in Brunei in the first ever bilateral government has launched Vishwasya blockchain technology stack in launched by which ministry? మరి మొట్టమొదటిసారిగా బ్రునై వెళ్ళినటువంటి భారత ప్రధానిగా ఈయన బైలాటరల్ మనకి ఫస్ట్ విజిట్గా మనకి గుర్తింపు పొందింది. ఇటీవల మనకి ప్రధానమంత్రి బ్రునై అయితే రీచ్ అయ్యారు. ఈ బ్రునై వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ విశ్వస్య బ్లాక్ చైన్ టెక్నాలజీని మనకి ఇద్దరి మధ్య ఇనాగ్రేట్ చేయడం జరిగింది, రెండు దేశాల మధ్య. అయితే ఇది ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది, ఏ ప్రభుత్వ శాఖ అనేటువంటిది క్వశ్చన్. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ మైటీ అంటే ఇక్కడ మీకు ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మైటీ మనకు ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని ఆఫర్ చేయడం జరిగింది రెండు దేశాల మధ్య. ఇక హూజ్ బర్త్డే, వెరీ సింపుల్ క్వశ్చన్. హూజ్ బర్త్డే సెలబ్రేటెడ్ యాజ్ ఏ టీచర్స్ డే, అందరికీ తెలిసింది కదా, సర్వేపల్లి రాధాకృష్ణ బర్త్డే. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్లీ ఎక్స్టెండెడ్ ద సీజ్ ఫైర్ అగ్రిమెంట్. ఇండియన్ గవర్నమెంట్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ని మరొక సంవత్సరం పెంచుకుంది. ఎప్పటి వరకు? September 7, 2025 వరకు. ఆన్ ద ఫ్యాక్ట్ ఆఫ్ నాగా ఫ్యాక్ట్ బేస్ చేసుకొని దీన్ని పెంచడం జరిగిందనమాట. మరి ఏంటిది అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏ ఫ్యాక్ట్ అది అని చూసుకుంటే ఎన్ఎస్సిఎన్, దీన్ని నిక్కీ ఫ్యాక్ట్ అని కూడా అంటారు. మరి వివరాలు చూసినట్లయితే ఎన్ఎస్సిఎన్ ఫ్యాక్ట్, ద గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ కాల్పుల విరమణను ఏదైతే నాగాల్యాండ్లో ఉండేటువంటి నాగాల్యాండ్ లిబరేషన్ సోషలిస్టిక్ కౌన్సిల్ ఏదైతే ఉందో, అంటే అక్కడ ఒక తీవ్రవాద సంస్థలాగా అనుకోవచ్చు, నాగాల్యాండ్ ప్రత్యేక దేశంగా ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. వాళ్ళపై ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచింది. కానీ వీళ్ళకి మధ్య చర్చల్లో భాగంగా సీజ్ ఫైర్, కొంతకాలం కాల్పులు చేయము, చర్చించుకుందాం అనేటువంటి ఉద్దేశంతో సీజ్ ఫైర్ అనౌన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ సీజ్ ఫైర్ని మరొక సంవత్సరానికి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇక మరొక క్వశ్చన్ చూసుకున్నట్లయితే రీసెంట్లీ విచ్ మినిస్ట్రీ ఓన్ ద నేషనల్ అవార్డ్ ఫర్ గవర్నెన్స్. మరి ఏ మినిస్ట్రీ నేషనల్ అవార్డు గెలిచింది గవర్నెన్స్ విభాగంలో, గోల్డ్ విభాగంలో, ఫర్ ఇట్స్ పోషన్ ట్రాకర్ ఇనిషియేటివ్ అనేటువంటి ప్రోగ్రాం తీసుకురావడం వల్ల ఒక మంత్రిత్వ శాఖకు గవర్నెన్స్ అవార్డు, గోల్డ్ గవర్నెన్స్ అవార్డు అనేటువంటిది లభించింది. అయితే ఆ మంత్రిత్వ శాఖ ఏది, ఏ మంత్రిత్వ శాఖకి ఈ అవార్డు అనేటువంటిది లభించింది అనేటువంటిది క్వశ్చన్. మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ 2024 ఏ డేని ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీగా గుర్తించారు? మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే September 5 అండి. September 5 ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ. మరి ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ ఈజ్ అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఆన్ September 5 ఆనర్ ఆఫ్ మదర్ తెరిసా గారి యొక్క పేరు మీద మనకి September 5న ఇంటర్నేషనల్ హానర్ ఆఫ్ చారిటీగా మనకి UNO రికగ్నైజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏ బుక్ టైటిల్డ్ ఫ్రమ్ ఆయిల్ టు లిథూనియం, ఒక బుక్ అనేటువంటిది రాశారు. బుక్ పేరేంటి? ఆయిల్ నుంచి లిథీనియం వరకు, నావిగేషన్ టు ద ఫ్యూచర్ ఎనర్జీ. అంటే ఆయిల్ నుంచి మనం ఎనర్జీ రూపంలో లిథీనియం వైపు అడుగులు వేయాలనే ఉద్దేశంతో ఆయిల్ టు లిథీనియం అనేటువంటి ఒక బుక్ అనేటువంటిది రచించడం జరిగింది. ఈ బుక్ అనేటువంటిది ఎవరు రచించారు అనేటువంటిది క్వశ్చన్ అండి. మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఈ బుక్ ఎవరు రచించారు అంటే కరెక్ట్ ఆన్సర్ కుల్దీప్ గుప్తా ఈ బుక్ అయితే రచించడం జరిగింది. సో ఫ్రమ్ ఆయిల్ టు లిథీనియం నావిగేషన్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటి బుక్ అయినా రచించడం జరిగింది. అంటే ఫ్యూచర్లో మనం ఆయిల్ నుంచి లిథినియం వైపు మళ్ళవలసిన అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ ఇదనమాట. సో ఈ క్వశ్చన్ అంత ఇంపార్టెంట్ కాదు, మనం తీసేది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే హూ నేమ్డ్ యాజ్ ద ఫస్ట్ ఇండియన్ అంబాసిడర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్. మరి ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్కి మొట్టమొదటి బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల సెలెక్ట్ అయినటువంటి ప్లేయర్ ఎవరు? మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ ఇచ్చిన వాళ్ళలో శరత్ కమల్ మనకు ఇంటర్నేషనల్ బ్రాండ్ అంబాసిడర్గా మనకు దేనికి సంబంధించి టేబుల్ టెన్నిస్కి సంబంధించి ఎలక్ట్ కావడం అయితే జరిగింది శరత్ కమల్. మరి వివరాలు చూసినట్లయితే యాజ్ పెడ్లర్ శరత్ కమల్ వాజ్ అనౌన్స్డ్ ద ఫస్ట్ ఇండియన్ అంబాసిడర్ ఆఫ్ ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్. సో మరి ఈయన
ఈ విధంగా ఎన్నిక కావడం జరిగింది. నెహ్రూ ఇండోర్ స్టేడియంలో డే 11లో అల్టిమేట్గా టేబుల్ టెన్నిస్లో ఆయన సీజన్ 5లో ఆడడం జరిగింది. ఈ ఉద్దేశంతో ఆయన మనకు తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రీసెంట్లీ ఇండియా ఓన్ ద ఫస్ట్ ఎవర్ పారా ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఇన్ ఆర్చరీలో మొట్టమొదటి గోల్డ్ మెడల్ వచ్చింది పారా ఒలింపిక్స్లో. ఆర్చరీలో మొట్టమొదటి ఇండియా గోల్డ్ మెడల్ సాధించింది ఆర్చరీ విభాగంలో. మరి ఆ విభాగంలో ఇచ్చినటువంటి మనకు పథకాన్ని అందించినటువంటి క్రీడాకారుడు వీరిలో ఎవరు అనేటువంటిది క్వశ్చన్. మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఈయన పేరు హర్విందర్ సింగ్. మనకు మొట్టమొదటిగా గోల్డ్ మెడల్ ఆర్చరీ విభాగంలో పారా ఒలింపిక్స్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రీసెంట్లీ విచ్ గవర్నమెంట్ అన్వీల్స్ బృందావన్ గ్రామ్ స్కీమ్ గీతా భవన్ ప్రాజెక్ట్. ఒక బృందావన్ గ్రామ్ స్కీమ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక ప్రోగ్రామ్ అండి. బృందావన్ గ్రామ్ స్కీమ్ అంటే కొన్ని విలేజెస్ని తీసుకొని ఆ విలేజెస్కు సోలార్ పవర్ ప్రాజెక్ట్, అదేవిధంగా నీట్నెస్, దాంతోపాటుగా ప్రతి విలేజ్కి కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా గీతా భవన్ ప్రాజెక్ట్ అనేటువంటి తీసుకురావడానికి బృందావన్ గ్రామ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ విధంగా తీసుకొచ్చినటువంటి రాష్ట్రం ఏది? బృందావన్ గ్రామ్ స్కీమ్ అనేటువంటిది. మరి రాష్ట్రం చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ మధ్యప్రదేశ్. మరి వివరాలు చూసినట్లయితే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ మనకి తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనకి గ్రౌండ్ వాటరు, అదేవిధంగా మనకి సోలార్ ఎలక్ట్రిసిటీ, నీట్నెస్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ, దాంతోపాటుగా గీతా భవన్ కూడా ప్రతి విలేజ్కి ఆధ్యాత్మికంగా ఉండాలని ఈ ప్రోగ్రామ్ అయితే తీసుకురావడం జరిగింది. కొన్ని విలేజెస్ని సెలెక్ట్ చేసుకొని అవి ఇస్తారన్నట్టు. ఇక నెక్స్ట్ చూస్తే ఇన్ ద గోయింగ్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024 విచ్ ఇండియన్ ఆర్చర్ ఓన్ ద బ్రాంజ్ మెడల్ ఇన్ ద ఆర్చరీ మిక్స్డ్ టీమ్ ఈవెంట్. మరి మా ఆర్చరీలో ఎవరైతే గోల్డ్ మెడల్ మొట్టమొదటిసారి అందించారని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు చూసుకుంటే ఆర్చరీ మనకి పారా ఒలింపిక్స్లో అంటే వికలాంగుల ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ ఇచ్చినటువంటి క్రీడాకారులు ఇద్దరు, అంటే మిక్స్డ్ అనమాట, ఇద్దరు సంబంధించి. దీంట్లో ఈ క్రీడాకారులు ఎవరో ఐడెంటిఫై చేయండి అన్నారు. మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే శీతల్ దేవి మరియు రాకేష్ కుమార్. శీతల్ దేవి, రాకేష్ కుమార్ అనేటువంటి ఇద్దరు క్రీడాకారులు మనకు మిక్స్డ్ విభాగంలో ఆర్చరీలో బ్రాంజ్ మెడల్ ఒలింపిక్స్లో అందించడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇన్ విచ్ ఈవెంట్ డిడ్ సమిత్ అంటిల్ విన్ ద గోల్డ్ మెడల్ అట్ ప్యారిస్ పారా ఒలింపిక్స్లో మనకు సుమిత్ అంటిల్ ఎవరైతే ఉన్నారో ఈయన గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు. అయితే ఈయన గోల్డ్ మెడల్ తీసుకొచ్చినటువంటి విభాగం ఏది పారా ఒలింపిక్స్లో? మరి సుమిత్ అంటిల్ మనకు ఇక్కడ ఇచ్చినటువంటి విభాగాల్లో జావలిన్ త్రో అనేటువంటి విభాగంలో మనకి గోల్డ్ మెడల్ సుమిత్ అంటిల్ అందించడం జరిగిందండి, గోల్డ్ మెడల్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఇన్ ఫైనల్ ఇయర్ 2025. మరి 2025లో ఏ కంట్రీ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రాబోతుంది, ఫైనల్ మ్యాచ్ ఏ దేశంలో జరగబోతుంది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇంగ్లాండ్ ఈజ్ రైట్ ఆన్సర్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్, ద వరల్డ్ బ్యాంక్ హ్యాస్ రైజ్డ్ ఇండియాస్ గ్రోత్ ఫార్కాస్ట్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 25 టు హౌ మచ్? మరి ప్రపంచ బ్యాంకు భారతదేశం యొక్క గ్రోత్ రేటు ఎంత ఉండబోతుంది 2025 ఫైనాన్షియల్ ఇయర్ కన్నా అంచనా వేసింది. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే 7% అండి, 7%. అంతకుముందు 6.6% ఉంటుందని అంచనా వేసింది. బట్ దాన్ని ఇప్పుడు పెంచి 7%కి మనం పెరుగుతాము అని చెప్పడం జరిగింది. ఇక ఎక్సర్సైజ్ వరుణ 2024లో ఎక్సర్సైజ్ వరుణ అనేటువంటిది జరిగింది. ఇది రెండు దేశాల మధ్య సైనిక విన్యాసం అనమాట. అది ఒకటి ఫ్రెంచ్, మరొకటి భారతదేశానికి మధ్య. అయితే ఈ వరుణ అనేటువంటి సైనిక విన్యాసం ఏ రెండు దేశాల మధ్య, ఫ్రెంచ్ అండ్ ఇండియా మధ్య జరిగింది. అయితే ఎక్కడ జరిగింది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే మెడిటేరియన్ సీ అండి. మెడిటేరియన్ సీలో ఈ విన్యాసం, వరుణ అనేటువంటి సైనిక విన్యాసం అనేటువంటిది 2024 ఎడిషన్ జరిగిందనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ద 3-day ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫెస్టివల్ ఈజ్ బీయింగ్ ఆర్గనైజ్డ్ విచ్ సిటీ ఆఫ్ ఉత్తరప్రదేశ్? మనకి 3 days ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫెస్టివల్ జరుగుతుంది. అయితే ఇది ఎక్కడ జరుగుతుంది? ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది. మరి ఉత్తరప్రదేశ్లో ఏ సిటీలో ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫెస్టివల్ అనేటువంటిది నిర్వహిస్తున్నారు అనేటువంటిది క్వశ్చన్. మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే లక్నో అండి. లక్నోలో ఈ 3 రోజుల ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫెస్టివల్ అనేటువంటిది జరుగుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, రూరల్ డాక్టర్స్ మూమెంట్ భారతదేశంలో ప్రపంచంలో రూరల్ డాక్టర్ మూమెంట్ అనేటువంటిది ఒకటి జరిగింది. అయితే ఈ మూమెంట్కి రామన్ మొగసెసే అవార్డు అనేటువంటిది వచ్చింది. రూరల్ డాక్టర్స్ ఉద్యమం చేస్తే దానికి రామన్ మొగసెస్ అవార్డు వచ్చింది.
అయితే ఈ రూరల్ డాక్టర్ మూమెంట్ అనేటువంటిది ఏ దేశానికి చెందినటువంటిది, ఏ దేశంలో జరిగింది అనేటువంటిది క్వశ్చన్. మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే థాయిలాండ్ అండి. థాయిలాండ్లో రూరల్ డాక్టర్స్ మూమెంట్ అనేటువంటిది జరిగింది. రూరల్ ఏరియాలో ఉన్నటువంటి పూర్ పీపుల్కి సంబంధించి వాళ్ళకి హెల్త్ ఫెసిలిటీస్ అందించాలి, ఎవరిని కూడా వదలకూడదు, అందరినీ భాగస్వామ్యులు దేశ అభివృద్ధిలో చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం తీసుకొచ్చారన్నట్టు. సో దీనికి రామన్ మాగ్సెసే అవార్డు అనేటువంటిది ఈ ఉద్యమానికి రావడం జరిగింది థాయిలాండ్లో. రీసెంట్లీ విచ్ స్టేట్ అసెంబ్లీ పాస్డ్ యాంటీ రేప్ బిల్, అపరాజిత అనేటువంటి బిల్. ఇది పెద్ద జోక్ అండి, అపరాజిత బిల్ అనేటువంటిది ఇవి తీసుకొచ్చింది. అక్కడ జరిగింది విషయం, ఈమె ఈమె ప్రధాన కారకురాలు. అక్కడ జరిగినటువంటి విక్టిమ్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళని కాపాడుతుంది కూడా ఈమె. బట్ ఈమె అక్కడ ఓవర్ యాక్షన్ చేస్తూ ఈ బిల్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. అపరాజిత బిల్ వెస్ట్ బెంగాల్లో. సో వాళ్ళని నేరస్తులను కాపాడుతూ ప్రజలకి కలరింగ్ ఇవ్వడానికి ఈ బిల్ అయితే తీసుకొచ్చింది. సో మొట్టమొదటి చీఫ్ మినిస్టర్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చీఫ్ మినిస్టరే ర్యాలీ తీసినటువంటి చీఫ్ మినిస్టర్గా కూడా ఈమె వార్తల్లోకి అంటే చరిత్ర సృష్టించిందనమాట. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తానే ర్యాలీ చేసింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అపరాజిత బిల్ గుర్తుపెట్టుకోండి, యాంటీ రేప్ బిల్. రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ పిఎం టు మేక్ అన్ అఫీషియల్ విజిట్. మరి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిగా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఒక అఫీషియల్ విజిట్ ఒక దేశంలో చేయడం జరిగింది. ఆ దేశం ఏది? మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే బ్రునై అండి, బ్రునై. సో మరోరాలు చూసినట్లయితే పిఎం నరేంద్ర మోడీ విజిట్ ద బ్రునై ఆన్ సెప్టెంబర్ 3rd and 4th. సో ఇన్విటేషన్ ఆఫ్ సుల్తాన్ హాజ్ అజ్మల్ బొలాఖై. ఈయన ఎవరంటే అక్కడ ఒక ప్రైమ్ మినిస్టర్ అన్నట్టు. సో ఈయన మొట్టమొదటిగా మనకి ఫస్ట్ టైం మనం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ హోదాలో, మొట్టమొదటి విజిట్ అన్నట్టు మనకి. అదేవిధంగా పిఎం మోడీ విజిట్ సింగపూర్ ఆన్ సెప్టెంబర్ 4th and 5th. మరి సెప్టెంబర్ 4th, 5th ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సింగపూర్లో విజిట్ చేయడం జరిగింది. అయితే ఆ సింగపూర్ యొక్క ప్రధానిగా ఎవరున్నారు అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే లారెన్స్ వాంగ్ ఉన్నారు, లారెన్స్ వాంగ్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఫిమేల్ అథ్లెట్ విన్ 2 medals ఇన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ ఫర్ పారా ఒలింపిక్స్. ఎవరు మొట్టమొదటి మహిళా అథ్లెట్ ట్రాక్లోను మరియు ఫీల్డ్లోను 2 విభాగాల్లో 2 గోల్డ్ మెడల్ కొట్టినటువంటి మొట్టమొదటి అథ్లెట్గా గుర్తింపు పొందినటువంటిది వీరిలో ఎవరు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న అండి. సో మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ ఎవరు అంటే ప్రీతి పాల్ అండి. ప్రీతి పాల్ గారు మనకి మొట్టమొదటి మహిళగా గుర్తింపు పొందడం అయితే జరిగింది. సో మరి ఇక్కడ బ్రాంజ్ మెడల్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఆన్ విచ్ ఫౌండేషన్ యానివర్సరీ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ వాజ్ న్యూ ఫ్లాగ్ వాజ్ అన్వీల్డ్. మరి సుప్రీంకోర్టు ఎన్నో వార్షికోత్సవ సందర్భంగా ఒక ఫ్లాగ్ని రిలీజ్ చేయడం జరిగింది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఇటీవల సుప్రీంకోర్టు స్టార్ట్ చేసి 75 సంవత్సరాలు అయింది కాబట్టి మనకు ఒక ఫ్లాగ్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ ఫ్లాగ్ మనకి సాంస్క్రిట్ వర్స యథోధర్మ స్తతో జయ అనేటువంటి ఒక స్లోగన్తో మనకు ఆ ఫ్లాగ్ అయితే రూపొందించారనమాట 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా. ఇన్ విచ్ స్పోర్ట్ డిడ్ నితీష్ కుమార్ విన్ ఎస్ గోల్డ్ మెడల్ అట్ ప్యారిస్ పారా ఒలింపిక్స్. మరి నితీష్ కుమార్ అనేటువంటి ఒక క్రీడాకారుడు గోల్డ్ మెడల్ సాధించారు. ఆయన ఏ క్రీడకు సంబంధించిన వారు? మరి కరెక్ట్ ఆన్సర్ బ్యాడ్మింటన్కి సంబంధించినటువంటి వ్యక్తి అండి. ఆయన గోల్డ్ మెడల్ అయితే సాధించారు. ఇక హౌ మెనీ టీచర్స్ ఫ్రమ్ స్కూల్స్ అక్రాస్ ఇండియా గాట్ బెస్ట్ నేషనల్ టీచర్ అవార్డ్స్ ఇన్ 2024. మరి టీచర్స్ డే సందర్భంగా ఎంతమంది టీచర్లకు దేశవ్యాప్తంగా బెస్ట్ నేషనల్ టీచర్ అవార్డు వచ్చింది అంటే 50 మంది టీచర్లకు వివిధ రాష్ట్రాల వారీగా ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రీసెంట్లీ హూ టుక్ ఓవర్ ద డిప్యూటీ చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మరి డిప్యూటీ చీఫ్గా ఎయిర్ స్టాఫ్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇటీవల ఎన్నికైంది వీరిలో ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఎయిర్ మార్షల్ తేజిందర్ సింగ్. ఎయిర్ మార్షల్ తేజిందర్ సింగ్ మనకు ఎయిర్ మార్షల్ తేజన్ సింగ్ ఈ విధంగా ఎయిర్ మార్షల్ తేజన్ సింగ్ టు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా సెలక్షన్ కావడం జరిగింది. ఇక రీసెంట్లీ రాష్ట్రీయ పోషణ్ మహా వాజ్ లాంచ్డ్ అట్ ద మహాత్మా మందిర్ ఇన్ గాంధీనగర్, గుజరాత్. మరి పోషకాహార లోపాన్ని సరిదిద్దడం కోసం రాష్ట్రీయ పోషణ్ మహా అనేటువంటి ప్రోగ్రామ్ని గుజరాత్లో గాంధీ భవన్లో మహాత్మా గాంధీ మందిర్లో ప్రారంభించారు. అయితే ఇది ఎన్నో ప్రోగ్రామ్ అని అన్నట్టు.
మరి ఇది 7th ఎడిషన్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్ అండి. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లాంచ్డ్ పేమెంట్ పాస్ కీ సర్వీస్ ఆఫ్ ద గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇన్ ముంబై. పేమెంట్ పాస్ కీని రిలీజ్ చేసినటువంటి ఫిన్టెక్ కంపెనీ ఏది అనేది క్వశ్చన్ అనమాట. మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే మాస్టర్ కార్డ్ పేమెంట్ పాస్ కీ అనేటువంటి ప్రోగ్రామ్ తీసుకొచ్చిందండి. సో మరి పేమెంట్ పాస్ కీ సర్వీస్ ఇన్ ఇండియా ఫస్ట్ టైం తీసుకురావడం జరిగింది. ఇది గ్లోబల్గా పేమెంట్స్ చేయడానికి ఈ పాస్ కీ అనేటువంటిది యూజ్ అవుతుంది అనమాట. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే హూ వాజ్ వోన్ ద సిల్వర్ మెడల్ అట్ ద ఏషియన్ క్యాడెట్ జూడో ఛాంపియన్షిప్. మరి ఏషియన్ క్యాడెట్ జూడో ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ పొందినటువంటి క్రీడాకారిణి ఎవరు? మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే హిమాన్షి టొకాష్ ఈజ్ రైట్ ఆన్సర్. హిమాన్షి టొకాష్ వన్ సిల్వర్ మెడల్ అట్ ద ఏషియన్ క్యాడెట్ జూనియర్ జూడో ఛాంపియన్షిప్. ద ఈవెంట్ టుక్ ప్లేస్ ఇన్ ద సౌత్ కొరియాలో జరిగినటువంటి ప్రోగ్రాంలో జూడోలో మనకి ఈమె ఈ పథకాన్ని సాధించడం జరిగింది. అండ్ విచ్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ ద వల్చర్ కౌంట్ 2024. మరి రాబందుల్ని కౌంట్ చేసేటువంటి ప్రోగ్రామ్ వల్చర్ కౌంట్ 2024ని ఏ ఆర్గనైజేషన్ లాంచ్ చేసింది అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ అండి. మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఇండియా. మనకి వల్చర్స్ భారతదేశంలో పోయే ఆల్మోస్ట్ కూడా వాటిని కౌంట్ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ కోకోనట్ డే? మనకి 2 సెప్టెంబర్న వరల్డ్ కోకోనట్ డేగా సెలబ్రేట్ చేస్తారు. మరి దాని యొక్క థీమ్ ఏంటి అంటే కోకోనట్ ఫర్ సర్క్యులర్ ఎకానమీ బిల్డింగ్ పార్ట్నర్షిప్ ఆఫ్ మ్యాక్సిమం వాల్యూ. కోకోనట్ ఫర్ సర్క్యులర్ ఎకానమీ బిల్డింగ్ పార్ట్నర్షిప్ ఫర్ మ్యాక్సిమం వాల్యూ అనేటువంటిది ప్రపంచ కోకోనట్ దినోత్సవం యొక్క థీమ్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే హూ ఓన్ ద సిల్వర్ మెడల్ ఇన్ ద మెన్స్ డిస్క్ త్రో ఇన్ పారా ఒలింపిక్స్ ఈవెంట్. మరి మెన్స్ డిస్క్ త్రోలో పారా ఒలింపిక్ ఈవెంట్లో మనకి సిల్వర్ మెడల్ పొందినటువంటి క్రీడాకారుడు ఎవరు అనేది క్వశ్చన్. మరి కరెక్ట్ ఆన్సర్ యోగేష్ ఖథూనియా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశంలో ఏ రాష్ట్రము ప్లానింగ్ టు బిల్డ్ ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్డ్ ఎక్స్ప్రెస్ వే బై 2026. 2026 నాటికి సోలార్ పవర్తో నడిచేటువంటి ఒక ఎక్స్ప్రెస్ వే అనేటువంటి దాన్ని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నటువంటి రాష్ట్రం ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏది అంటే మరి కరెక్ట్ ఆన్సర్ గుజరాత్ అండి. సో మరి గుజరాత్ మనకి 2026 నాటికల్లా సోలార్ పవర్డ్ ఎక్స్ప్రెస్ వే అనేటువంటి దాన్ని నిర్మించాలని చెప్పేసి 296 కిలోమీటర్ల వరకు నిర్మించాలని ప్లాన్ అయితే చేస్తుంది. మరి రీసెంట్లీ హూ వాజ్ అప్రూవ్డ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద 23rd లా కమిషన్ ఆఫ్ ఇండియా. మరి రీసెంట్గా ఎవరు అప్రూవ్ చేశారు 23rd లా కమిషన్ని నియమించడానికి అనేటువంటిది క్వశ్చన్. మరి కరెక్ట్ ఆన్సర్ ద్రౌపది ముర్ము. మరి వివరాలు చూస్తే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము హ్యాస్ అప్రూవ్డ్ ద కాన్స్టిట్యూట్ ఆఫ్ 23rd లా కమిషన్ ఆఫ్ ఇండియా విచ్ సెట్ ఫ్రమ్ ద September 1st, 2024 టు August 31st, 2027. మరి లా కమిషన్ 2027 వరకు పనిచేసే కొత్త లా కమిషన్ ఏర్పాటు కోసం ద్రౌపది ముర్ము గారు పర్మిషన్ అయితే ఇవ్వడం. ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. సో మీకు ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీ వాల్యుబుల్ ఒపీనియన్ ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ మెటీరియల్ మీరు ఫ్రీగా అయితే పొందండి.